వరకు మనను సజీవులుగా ఉంచి ఉన్నాడు. ఎందుకంటే మహాదేవుడు కృప వల్లే మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే ఉదయాన్నే ఒక విషయాన్ని చదివాను. ఈరోజు ఉదయం మనల్ని నిద్రలేపింది దేవుని కనికరం అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఒకవేళ దేవుని తీర్పు అయితే రాత్రి మనం చనిపోయి ఉండవలసింది. దేవుని కనికరమే మనల్ని నిద్రలేపింది కనుక ఆయన తీర్పు అయితే మనం చనిపోయి ఉండాలి. ఆయన కనికరం మాత్రమే మనం ఈరోజు లేచి మళ్ళా దేవుణ్ణి ఆరాధించడానికి చక్కని అవకాశాన్ని మనకి అనుగ్రహించాలనే సంగతిని మనం జ్ఞాపకించుకోవాలి. ఈరోజు మనం చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈ వాక్య భాగము అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క పరిచయంలోని భాగం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19 నుంచి 20 వచ్చిన ఈ మాటలు కనుక మనం ఆలోచించినట్లయితే ఒక ముఖ్యమైనటువంటి సంగతిని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఎఫెసీ ప్రాంతములో ఏ విధంగా మరి ఎఫెసీ సంఘం గురించి మనకి ప్రకటన గ్రంథంలో ఉంది. ఎఫెసీ సంఘానికి యోహాను గారు రాసినట్టుగా కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మనం ఎఫెసీ పత్రిక మీద లోతైనటువంటి అధ్యయనం చేయవలసిన వారమే అన్నా. నేను వీలైనప్పుడల్లా కూడా ఎఫెసీ పత్రికను బోధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఎఫెసీ పత్రిక ప్రతి సంఘము కూడా తెలుసుకోవాల్సినటువంటి పత్రిక. ఎఫెసీ పత్రికను కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే బ్యాంక్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అంటే ఆశీర్వాదముల యొక్క నిధి అనేటువంటిది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనము ఎఫెసీ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రను చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎఫెసీ పట్టణం యొక్క చరిత్ర ఒకసారి మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రికను ఎవరు రాశారో మనకు బాగా తెలుసు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాడు ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పట్టణం గురించి కొంచెం తెలుసుకునేటువంటి, ఎందుకంటే ప్రతి పట్టణానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఎఫెసీ పట్టణం గురించి మాట్లాడుకొని ఎఫెసీ సంఘం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎఫెసీ పట్టణం గురించి చూసినట్లయితే ఎఫెసీ పట్టణము మనం ఆలోచించినట్లయితే వాణిజ్య పరంగా చాలా కేంద్రమైనటువంటి పట్టణం. ఎందుకంటే ఎఫెసీ పట్టణం చుట్టూ ఒక నది ఉండడం వల్ల, మరి అక్కడ సముద్ర తీర ప్రాంతం అయిన వల్ల ఓడలు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ఉండడం వల్ల అది వ్యాపార పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. కొరింథీ పట్టణం వల్లే ఎఫెసీ పట్టణము వాణిజ్య పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండోది ఏంటంటే రోమంలో స్వయం పరిపాలనకు విడిచిపెట్టారు కాబట్టి ఎఫెసీ పట్టణాన్ని. రాజకీయ పరంగా కూడా ఎఫెసీ పట్టణము చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పరంగా ఒకటి ఏంటంటే వ్యాపార పరంగా అభివృద్ధి చెందినటువంటిది ఎఫెసీ పట్టణము. రెండో విషయం ఏంటంటే మనకు ఆలోచించినట్టయితే ఇక్కడ మనం చూస్తుంటాం రాజకీయ పరంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం ఆ రోజుల్లో ఎఫెసీ గురించి మనం ఆలోచించినట్లయితే. ఇకపోతే మూడో విషయం ఏంటంటే మతపరంగా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఎఫెసీ పట్టణం. ఎందుకనంటే ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి దేవతారాధన కనుక మనం ఆలోచించినట్లయితే 1935లో ఒక మాట ఉంది. అపోస్తల కార్యములు 1935లో ఒక మాట ఉంది. అంతటి కారణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము అర్తెమీ మహాదేవికి, అందరూ కూడా చూద్దాం బైబిల్ తెచ్చి 35వ వచనం, అర్తెమీ మహాదేవికి యువపతి యొద్ద నుండి పడిన ముత్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడు అవడం. అంటే ఎలా మతంగా అది డెవలప్ చెందిన సిటీ చూడండి, ఎంత విగ్రహారాధన జరుగుతుంది. ఎందుకంటే అర్తెమీ దేవి
మహాదేవి అత్తిమి దేవి అనేటువంటి దేవుని పూజిస్తారు వాళ్ళందరూ కూడా. అందుకే పౌలు గారు అంటారు, ఎఫెసీలో నేను మృగములతో పోరాడిన వల్ల నాకు లాభమే. చాలా ఈ అత్తిమిదేవి మహాదేవి యొక్క దేవాలయం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, ప్రాచీన కాలంలో ఈ దేవాలయం ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా పిలువబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ప్రాచీనంలో ఒక వింతగా ఇది పిలువబడింది దేవాలయం, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయం. రెండో సంగతి ఏంటంటే, ఈ దేవాలయము 425 అడుగులు పొడవుండి 220 అడుగులు వెడల్పు ఉంది. ముఖ్యంగా 60 అడుగుల ఎత్తులో ఉంటది దేవాలయం. ఈ దేవాలయానికి ఏమున్నాయంటే, మనం ఆలోచించినట్లయితే 127 చలువలటి స్తంభాలు ఉన్నాయి దేవాలయానికి. ఎఫెసీ పట్టణంలో ఆ రోజు ఉన్నటువంటి దేవాలయానికి 127 చలువలటి స్తంభాలు ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి విగ్రహాలు అక్కడ జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మనం ఆలోచించినట్లయితే ఆ 127 చలువుల స్తంభాల్లో 36 బంగారంతో చేయబడ్డాయి. కనుక అలాంటి దేవాలయం ఎక్కడుంది? మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పట్టణంలో ఉంది. మనం ఇంకా ఆలోచించినట్లయితే ఈ బలిపీఠం అంటే దేవాలయం యొక్క బలిపీఠం, దాని వెనకాల తెరల రేఖలు ఉంటుంటే ఆ తెర లోపల అత్తిమిదేవి విగ్రహం ఉంటూ ఉంటుంది. ఎఫెసీ పట్టణస్తులకి అత్తిమిదేవి అంటే ఒక ప్రాణం. అంతలాంటి మరి ఘోరమైనటువంటి మతపరమైనటువంటి దానికి కేంద్రంగా ఉన్నటువంటి స్థానం. ఆ ప్రాంతానికి రెండవ సువార్త ప్రయాణంలో పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. రెండవ సువార్త ప్రయాణంలో పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ సంఘం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీల మరి అపోస్తల కార్యములు గ్రంథము, అపోస్తల కార్య గ్రంథంలో 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కూడా ఎఫెసీ సంఘ చరిత్ర మనకు అక్కడ కనబడుతూ ఉంటది. అంటే ఏ విధంగా ఎఫెసీలోకి సువార్త ఎటువంటి తెలియదు అనేటువంటి సంగతి మనం అక్కడ చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఎఫెసీలో అయితే కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మతపరంగా లేదంటే బిజినెస్ లో, రాజకీయంలో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది అక్కడ యోహాను బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు. యోహాను బాప్తిసం పొందినటువంటి వారు మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా మరి యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరచడానికి లోకానికి ఎవరు వచ్చారు? బాప్తిసం యోహాను దేవుడు పుట్టించి చక్కగా యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఎన్నుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈయన బాప్తిసం పొందినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఉంటే వారికి ఒక ప్రశ్న వేయడం మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము 2వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ ఒక ప్రశ్న అడిగాడు ఆయన. చూడండి, 19 మొదటి చదువు. అప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి ఎలాగొచ్చాడండి ఆయన అంటే ఎలాంటి ప్రాంతానికి ఎవరు వచ్చారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చారు. వచ్చి ఏం చేశాడు ఆయన? కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పారు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. విశ్వసించినప్పుడు ఏం పొందితురని అడిగాడు? పరిశుద్ధాత్మను పొందితురని అడిగితే పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు అని అంటే, అప్పుడు పౌలు గారు ఏం చేస్తుండ? అప్పుడైతే అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తించుకున్నారుగా, వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చేవాని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచుకోవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారి ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున ఏం చేశారు? బాప్తిసం పొందిరి. కనుక ఇక్కడ మనకు ఉండేటువంటి విషయం ఏంటంటే, వారు మరలా ఏం చేశారంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు ఉన్నాడండి ఆయన. 3 years పౌలు గారు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా విస్తృతమైనటువంటి సేవ చేశాడు ఆయన. ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో విధములైనటువంటి అనేకమైనటువంటి విషయాలను, ఎన్నో విధమైనటువంటి ఆటంకాలని, ఎన్నో విధమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడం వల్ల ఖచ్చితంగా ఎవరికి నష్టం చేకూరుతుంది?
ఖచ్చితంగా ఒక మతపరమైనటువంటి వాటి చోట సువార్త ప్రకటిస్తే, ఇప్పుడు ఈ రోజు అదే విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఒకవేళ అక్కడ సువార్త కనుక మరి అన్య ప్రాంతాల్లో ప్రకటిస్తే వారు ఖచ్చితంగా కొంతమంది అయితే విశ్వసిస్తారు, కొంతమంది అయితే ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలన్నీ మానేసి మొత్తం మీద వీళ్ళందరూ ఏమైపోతారు, క్రైస్తవులు అయిపోతారేమో భయంతో క్రైస్తవుల మీద ఏం చేస్తున్నారు, దాడి చేస్తారు. ఈ 1వ శతాబ్దంలో కూడా జరిగినాయి. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారి మీద అంత ప్రజలు కక్షలు పెట్టుకున్నారంటే ఇక్కడ ఒక విషయాలు మనం గమనించాలి. ప్రజలు ఆత్మ సంబంధంగా ఆనాటి ప్రజలు లేదంటే ఈనాటి కోట్ల మంది ప్రజలు గుడ్డివారై ఉన్నారు. ఎవరైతే తమకు మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు శిక్షిస్తున్నారు. అసలు సువార్త వల్ల ప్రజలకు మేలా లేదంటే నష్టమా? సువార్త వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదు. కానీ ఎవరైతే వారికి మేలు చేయాలని అనుకుంటున్నారో వారినే వాళ్ళు ఏం చేస్తున్నారు, శిక్షిస్తున్నారు. కనుక ఈ విధానమైనటువంటి విధానం అప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎఫెసీ ప్రాంతానికి పౌలు గారు మరి చక్కగా 3 సంవత్సరాల ఆ ప్రాంతాల్లో పరిచయం చేసినప్పుడు చూడండి ఎలాంటి పరిచయం ఇక్కడ చేశాడో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 18వ చూడండి. అక్కడ అంటున్నాడు ఏంటి, 17 నుంచి మనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ నుండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను ఏం చేశాడండి అంటే, పౌలు గారు వెళ్ళేటువంటి దారిలో ఎరుసలేము వెళ్తున్నారు. దారిలో వెళ్తున్నప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించాడు. ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలని ఆ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే. మొట్టమొదటి ఏంటంటే, పౌలు గారు ఎఫెసీలో అడుగు పెట్టిన నాటి నుంచి ఆయన నడక పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచించాలి, అన్యజనులు ఉన్నటువంటి వారి మధ్య మన నడక ఏ విధంగా ఉంటుంది. అందులో మనము ఒకేలా నడిస్తే ప్రయోజనం ఏంటి? నీ నడకను బట్టి నేను క్రైస్తవుడు అని ఎవరన్నా గుర్తిస్తున్నారా, లేదంటే నువ్వే పదే చెప్పుకోవడానికి సరిపోతుందా జీవితం? నీ నడకను చూసిన వెంటనే క్రైస్తవుడు అని అనగలుగుతున్నారా? పౌలు గారు అంటున్నారు, మన నడత మన ప్రవర్తన చాలా విలువైనటువంటి సమాజంలో. అన్నిసార్లు మనం నోటితో సువార్త చెప్పక్కర్లే, నీ జీవితం చెప్తుంది. అన్నిసార్లు మనం నోటితో క్రీస్తు గొప్పతనం చెప్పక్కర్లేదు, నీ ప్రవర్తన క్రీస్తు గొప్పతనాన్ని తెలియజేస్తాం. అన్యజనుల మధ్య ఎలాగ నడుచుకున్నాడు, ఎలాంటి విగ్రహ ప్రాంతం మధ్య, ఎలాంటి నిజంగా బిజినెస్ స్పాట్ అది. పౌలు గారికి చాలా తెలివితేటలు ఉన్నాయి. చక్కగా బిజినెస్ వాళ్ళతో కలిసిపోయి శుభ్రంగా మంచి ధనవంతులు అయిపోవచ్చు. కానీ వారి మధ్య చక్కగా ఎలాంటి, ఇప్పుడు కూడా చూడండి, మనం చాలా సార్లు ఇవన్నీ చాలా మంది అంటూ ఉంటారు, ఆదివారం కుదురుతుంది కానీ లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్నట్లుగా కలిసిపోవాలండి, లేదంటే అలా చాలా మంది ఉన్నారని అంటుంటారు. కానీ పౌలు గారు అలాంటి ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి తన నడతను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. లోకంలోకి వెళ్ళినప్పుడు మన నడతను మనం ఎలా చూసుకుంటాం? లోకం ధనాపేక్ష వైపు పరిగెడుతుంది, మనం కూడా ధనాపేక్ష వైపు నడుద్దామా? లోకం ద్వేషం వైపు నడుస్తుంది, మనం కూడా ద్వేషిద్దామా? లోకము రకరకాలైనటువంటి ఐహిక విచారాలతో పరిగెడుతుంది, మనం కూడా అలాగే నడుద్దామా లోకంలో? కానీ పౌలు గారు అంటారు, ఎఫెసీలో కాలు పెట్టింది, ఆసియాలో కాలు పెట్టింది నుండి మీ మధ్య ఎలా నడుచుకున్నా? ఒకటి నడక ప్రవర్తన, రెండోది భక్తి. చూడండి ఏమంటున్నాడు, మీరు కనుక చూడండి 19వ నుంచి చదువుతాం. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను, 20:19 కన్నీళ్లు విడిచుచు. ఎలా ఉన్నాడంటే ఆయన, ఒకటి క్రైస్తవ నడక, రెండోది భక్తి. ఎలా నడుచుకున్నాడు భక్తిలో? కన్నీళ్లు విడిచుచు. నిజంగా మన జీవితం కన్నీళ్ళతో కొనసాగుతుందా? దేవుని పట్ల కన్నీళ్లు విడిచుచు. అక్కడ అంటున్నాడు, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో. నిజంగా ఆలోచించే వినయం,
మనం నిజంగా ఎలాంటి వినయాన్ని హృదయంలో కలిగి ఉన్నాం? వినయమైన భావంతో మనం సమాజంలో ఉంటున్నాము. పౌలు గారు ఎలా ఉన్నాడనంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయం. చూడండి, చాలా సార్లు వినయభావం ఎప్పుడు ఉంటుందంటే ఎవరో మనం ఏమో అవలేనప్పుడు వినయభావం ఉంటుంది. ఏదో అన్నాడని అనుకోండి, మనం సీరియస్ అయిపోతాం, ఆవేశపడిపోతాం. కానీ యూదుల కుట్ర వలన ఎన్ని సంభవించినా వినయభావంతోనే ఆయన ఉన్నాడు. అనుకూల పరిస్థితుల్లో వినయం అనేటువంటిది పెద్ద కష్టం ఏమి కాదు. ప్రతికూల పరిస్థితుల్లో వినయంగా ఉండగల. యూదుల కుట్ర వలన చూడండి అక్కడ ఏమంటాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. యూదుల కుట్ర వలన నాకు శోధనలో సంభవించాయి, అయినప్పటికీ కన్నీరు విడిచుచు, ఒకటి కన్నీరు విడుస్తూ ఉన్నాడు అక్కడండి ఆయన. పూర్ణమైన ఏమంటాడండి, విడుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగ ప్రభువును సేవించుంటునో మీకే తెలియదు. నేను ఎలా ప్రభువును సేవించానో మీకు తెలుసు కదా అని చెప్పేసి పెద్దలతో అంటున్నాడు. ఒకటే నడక, రెండోది ఏంటి, భక్తి. అసలు మన నడక ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది సమాజంలో? నడక భక్తి లేకపోతే, ఒకటే యథార్థమైనటువంటి జీవితం లేకపోతే మనం ఎన్ని చేసినా వృధా. ఎందుకంటే దేవుడు నడకను భక్తిని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఈ రెండు ఎలా వస్తాయంటే దేవుడు భయం వల్ల వస్తాయి. దేవుని భయమే మనల్ని వెంటాడాలి. దేవుని భయం మనల్ని వెంటాడుతుంది. దేవుని భయం మనల్ని నిజంగా వెంటాడుతుందా? ప్రతిరోజు దేవుని భయం మనల్ని వెంటాడుతుందా? వెంటాడితే ఏమవుతుంటుందంటే మనం ఆటోమేటిక్ గా మన బలహీనతను బట్టి మనం పశ్చాత్తాపడతాం దేవుని పట్ల. అది ఉండేటువంటి విషయం. చూడండి 20వ వచనంలో చూడండి, మరియు ప్రయోజనకరమైనది ఏం చేయలేదు. మూడో విషయం ఏం బోధించాడు? 20వ వచనంలో చూడండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదంటండి. ఎవరో పౌలు గారు ఏది దాచుకోలేదట. దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు ఎలాగో సాక్ష్యం ఇచ్చి ఉంటేనో ఇదంతయు మీకు. చూడండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదంట. బైబిల్లో ఉన్న సంగతులు అన్ని చెప్పాలా, కొన్ని చెప్పాలా? ఆశీర్వాదాల గురించి చెప్పాలి, విశ్వాసం గురించి చెప్పాలి, మారుమనసు గురించి చెప్పాలి, భక్తి గురించి చెప్పాలి. చాలా సందర్భాల్లో చాలా మంది సేవకులు ప్రజలు వారి దగ్గరకు రావడానికి ఎలాంటి తీపి ప్రసంగాలు చేస్తారు, అలాంటి తీపి ప్రసంగాలు చేస్తారు. అలాంటి తీపి ప్రసంగాల వల్ల జనాలు మూట కట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రయోజనకరమైనది చెప్పరు సంఘానికి. ప్రయోజనకరమైనటువంటిది ఏది? ప్రయోజనకరమైనటువంటిది దేవుని వెంబడించేటప్పుడు మన అభిప్రాయాలన్నీ కొట్టివేయబడతాయి. మన అభిప్రాయం కంటే వాక్యం గొప్పది. ఇది ప్రయోజనకరమైనటువంటిది దేవుని వాక్యంలోంచి మనం చూసుకుంటాం. ఇక్కడ చూడండి 22వ వచనంలో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినే. ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాను? నెక్స్ట్ అది చెప్తున్నాడు, నేను ఇప్పుడు నెక్స్ట్ యెరూషలేము వెళ్తున్నాను. ఆ యెరూషలేములో ఏమున్నాయి చూడండి. యెరూషలేముకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు నాకు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటాడు. ఇప్పుడు ఇదిగో ఎఫెసీ అక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నాడు, నేను ఆత్మయందు బంధింపబడిన వాడిని. ఏ ప్రాంతానికి వెళ్తాను? నెక్స్ట్ యెరూషలేము వెళ్తాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినవి ఉన్నాయో. అసలు మనం ఏదన్నా పని చేయాలనుకోండి, ఒకవేళ ఏదన్నా సరే ఏమించుకుంటాం? అసలు ఏమనుకున్నా పనులు దిగుతాం. ఏ మాట రాకూడదు,
ఎవడేమనకూడదు, ఫస్ట్ ఎవరు ఏమనకూడదు, ఏ శోధన రాకూడదు. అలాంటి పని అని ఉంటే అలా తెచ్చుకుంటాం. కానీ పౌలు గారు నెక్స్ట్ ఎక్స్ట్రా అవుతున్నాడు. అక్కడ ఏమున్నాయనంటే బంధకములు నా కొరకు కాచుకుని ఉన్నామని పరిశుద్ధాత్మలు సాక్షిస్తుంది. అర్థం ఎవరన్నా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడంట? బంధకాల్లోకి. బంధకాలు చూడండి, అక్కడ అదే అంటున్నాడు. అక్కడ నాకు ఏమేమి సంబంధించినో తెలియదు కానీ బంధకములను, రెండోదేంటి బంధకాలు. బంధకాలు అంటే ఏ బంధకాలు? సంఖ్యలు, బంధకములను. రెండోది ఏంటంటే శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకేం చేస్తున్నాడు? ప్రతి పట్టణంలో గుర్చేస్తాను. ఎలా ఉంటుంది? చాలా మంది అపోస్తులు లేదంటే అవి చేస్తాను ఇవి చేస్తానన్న వాళ్ళకి మరి బంధకాలు బంధకాలు ఉంటాయని ఎందుకు చెప్పట్లేదు? పరిశుద్ధాత్మలు పనిచేస్తారని చెప్పి భాషలు గొంతులేనా? బంధకాలు శ్రమలు ఉంటాయని చెప్పట్లేదా పరిశుద్ధాత్ముడు? పౌలు గారు చెప్పాడు కదా. మాట్లాడితే భాషలు అంటున్నారు, మాట్లాడుతుంటే ఏమంటున్నారు? ఏదో చదువుతున్నాయి అంటున్నారు. మరి బంధకాలు ఉంటాయని చెప్పట్లేదు ఆ సేవకులకి. అదిగో మన ఊరు వెళ్తే మనం పడతానని పరిశుద్ధాత్మ పౌరులు చెప్పినట్టు వాళ్ళకి చెప్పట్లేదు. అవి మాత్రం ఎప్పుడు చెప్పం. అసలు నడిపించేది పరిశుద్ధాత్మ కాదు. బంధకాలు అసలు పరిశుద్ధాత్మ అన్నాడే లేదండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు ఏమిస్తున్నాడు? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఇదిగో పౌలు గారు మీరు యెరూషలేము వెళ్ళండి, గొప్ప ఘనత జరుగుతుంది, యెరూషలేము వెళ్ళండి, ఎందుకంటే అక్కడ మిమ్మల్ని దీవించి ఆశ్రయించని అనట్లేదు. యెరూషలేములో నీకు బంధకాలు ఉన్నాయి పౌలు, జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ సువార్త రాయించు. అక్కడ నీకు ఏమున్నాయి కాచుకొని? బంధకాలు. దేవుడు సువార్త ప్రకటించినప్పుడు ఎలాంటివి వస్తాయంటే దేవుడు ముందే ఎరిగినట్టు. భారతదేశంలో చాలా చోట్ల ఏం జరుగుతున్నాయండి అని తెలుసు ఆయనకి. ఇవన్నీ తెలియలేని దేవుడు కదా. కనుక ఇక్కడ అది బంధకాలు కాల్చుకుని ఉన్నాను. చూడండి 24వ వచనంలో ఏమంటాడంటే, అయితే దేవుని కృపాసువార్తల గురించి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టెప్పలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా. అసలు ఫస్ట్ ఆయన దేన్ని ప్రేమించాడనంటే ప్రభువుని ప్రేమించాడు. ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఏదో మన దేవుడికి ఎక్కువ దూరం అవడానికి కారణం ఏంటో తెలిసాడు. ఒకటే రీజన్ దానికి, ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించడమే దేవుడు దూరం అవడానికి రీజన్. ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించేవాడు దేవునికి దూరం అవుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రాణాలు ఎలాగోలాని లోకంలో నిలబెట్టుకోవాలి కాబట్టి, ఒకవేళ దేవుళ్ళలోకి వెళ్ళిపోతే మన ప్రాణాలు పోతాయేమో అన్న భయం ఉంటుంది కాబట్టి దేవుళ్ళు ఉండడం. కానీ వాడిని జ్ఞాపకం ఉంచుకోండి, నీ ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటూ వల్ల ఏం ప్రయోజనం? ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. కానీ 190 మంది నమ్మేది ఏంటంటే కలిమి విస్తరించడమే జీవానికి మూలం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువుకే మనం బోధిస్తాను, నువ్వు ఏదో అలా చెప్పవు కానీ కలిమి విస్తరిస్తేనే జీవానికి మూలం అని నాకు అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు మాట ఏది అబద్ధం కాదు, ఏది అబద్ధం కాదు. నేనే సత్యం అన్నాడు ఆయన అబద్ధం ఏం చెప్తాడు? నేనే సత్యమును మార్గం అన్నాడు. మరి ఆయన అబద్ధం ఎందుకు రాస్తాడు తన సువార్తలో? నేను సత్యం అన్నప్పుడు ఆయన సత్యమే బోధిస్తాడు కానీ అబద్ధం ఎందుకు బోధిస్తాడు? నిజంగా మనం ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? ప్రాణములు కూడా ప్రభువు కొరకే ఏం చేయాలి, మనం అర్పించవలసిన. అందుకే పౌలు గారు చూడండి ఏమంటారంటే, తుదముట్టింపు వల్లని చూడండి, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వల్లని ఆ ప్రాణము నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకుంటుంది. ఇదిగో దేవుని రాజ్యముని గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన
సంచరించుంటిని, మీలో ఎవడును ఇక మీదట నా ముఖం చూడని నాకు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్, ఇదిగో ఇక మీదట మీలో ఎవడును నా ముఖం చూడట. ఆ ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఇదిగో ఎరుసలేము వెళ్తున్నాడు. ఇదిగో ఇక మీదట ఏమన్నాడండి, నా ముఖం మీద ఎవరో అని చెప్పినటువంటి మాట అక్కడ వాళ్ళని ఎంతో బాధ పెట్టింది. అందుకంటున్నాడండి, ఏమంటాడంటే, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, మీలో ఎవరి నాశనానికి నేను బాధ్యుని కాదు. సువార్త అంటే ఏంటో తెలుసండి, సంఘస్థులు ఎవరి జీవితాల్లో వారి నాశనానికి వాళ్ళే బాధ్యులు అవ్వాలి తప్ప దైవజనుడు ఎప్పుడు బాధ్యులు అవ్వకూడదు. ఒక విషయం ఏంటంటే, ప్రజలు లోబడినా లోబడకుండా పర్లేదు, అది తప్పు రైటో తెలియజేస్తే చాలు. వాళ్ళు తప్పు చేస్తారని తెలిసి దైవజనుడు నేను ఆపేక్కర్లేదు. ఎంతకాలం ఆపుతాడు అలాగా? వాళ్ళకి ఏది రైటో రాంగో చెప్తే ఆ తర్వాత తప్పు చేసినప్పటికీ వారి నాశనం విషయంలో వారే బాధ్యులు అవుతారు తప్ప దైవజనుడు బాధ్యుడు కాదు. అదే పౌలు అదే చెప్తున్నాడు, మీలో ఒకవేళ ఎవరన్నా ఎఫెసు సంఘంలో నాశనం అయిపోతుంది, దాన్ని నేను బాధ్యుడు కాదు. ఎందుకంటే నేను పూర్తిగా దేవుని సంకల్పం అంతా చెప్పాను. ఎందుకు సంఘము దేవుని, ఎందుకంటే ఒకవేళ చెప్పిన తర్వాత కూడా ఒకడు లోబడినట్లయితే అతని నాశనానికి అతనే బాధ్యుడు తప్ప ప్రీచర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అదే ఇక చూడండి, ఇంకో మాట అంటున్నాడు. చూడండి మైకి చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. దేవుని 36వ వచనం చూడండి. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కాని నేను నేడు మిమ్మల్ని ఏం చేస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడండి, సాక్ష్యం పెడుతున్నాడు. చూడండి, ఇంకో మాట కూడా అంటున్నాడు అక్కడ, దేవుని సంకల్పంతయు మీకు తెలపకుండా నేనేమీ. ఒక దైవజనుడి పని ఏంటో తెలుసండి, దేవుని సంకల్పం అంతా సంఘానికి బోధించడమే. అదే ముఖ్యమైన పని అవుతుంది. పరిచర్య అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే చూడండి, పరిచర్య, దైవజనుడి పరిచర్య ఏంటంటే దేవుని సంకల్పం అంతా సంఘానికి బోధించాలి. రక్షణ విషయంలో ఆయన సంకల్పం ఏంటి అన్నది సంఘానికి బోధించాలి. సంఘం విషయంలో ఆయన సంకల్పం ఏంటో సంఘానికి బోధించాలి. వివాహం విషయంలో దేవుని సంకల్పం ఏంటో సంఘానికి బోధించాలి. అంత మాత్రమే కాదు, జీవితం విషయంలో దేవుని సంకల్పం ఏంటో సంఘం బోధించాలి. ఇవన్నీ బోధించిన తర్వాత కూడా ప్రజలు మారలేదని అనుకోండి, దానికి దైవజనుడి యొక్క బాధ్యత ఏమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరి నాశనానికి వాడే బాధ్యుడు. ఇది పౌలు గారు చెప్తున్నారు. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, అక్కడ చూడండి, మనం ఈ మాట మనం గమనించండి 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను, చూడండి, విషయమైన నేను దోషిని కానని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, సాక్ష్యం పెడతాను. దేవుని సంకల్పం మీకు తెలపకుండా నేనేమీ. ఒకవేళ దైవజనుడు కూడా బాధ్యుడే. ఎప్పుడు చెప్పనండి, ఒకవేళ ఎవరన్నా నాశనం అయితే దానికి దైవజనుడు కూడా బాధ్యుడు ఎప్పుడు అవుతాడంటే, ఈ సంకల్పం అంతా చెప్పకుండా దాచాడు అని అంటే అతను బాధ్యుడే. హెచ్కేల్ గ్రంథంలో మాట అన్నాడండి, ఎవడైననో దోషి అని తెలిసినప్పుడు అతనికి దోషి అని చెప్పకుండా, దేవుడు చెప్పమన్నా సరే, ఒకవేళ మారమని చెప్పమన్నా సరే చెప్పకుండా అతనికి భయపడి ఒకవేళ దాచాడని అనుకోండి, అప్పుడు అతడు నిశ్చయంగా నాశనం అవుతాడు. కానీ మరణం ఉందని కానీ అతని రక్తం విషయంలో చెప్పనందుకు నువ్వే బాధ్యుడి. ఒకవేళ దుర్మార్గుడికి మారమని చెప్పిన తర్వాత, మారమని ఒకవేళ దైవ సేవకుడు చెప్పిన తర్వాత అతను మారినట్లయితే అతని నాశనానికి అతనే బాధ్యుడు. కానీ చెప్పినందుకు ఇంకా దాంట్లో నీ యొక్క పాత్ర ఇది లేదు. ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి. హెచ్కేల్ గ్రంథంలో ఈ మాట అంటూ ఉంటుంది. 33 వచ్చాయి చూడండి, 33 వచ్చాయి 8 వచ్చిన 33:8. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గురించి నిన్నేం చేస్తానన్నాడు. ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, దేవుడు వాడు చెప్పాడంట, పాపం చేసేవాడిని ఏం చేస్తానన్నాడు, శిక్షిస్తానండి.
ఇప్పుడు ఈ మాట దైవ సేవకుని చెప్పమన్నాడు. ఒకవేళ దైవ సేవకుడు చెప్పకపోతే ఆ దుర్మార్గుడు ఎలాగ నశిస్తారు, కానీ చెప్పనందుకు నిన్నే విచారణ చేస్తానంటున్నాడు. అంటే దైవజనం ఎంత బైబిల్ బోధించాలా? కొంతమంది అనుకుంటారు ఏంటంటే ఎంత కఠినంగా ఎందుకు పోస్తున్నారంటే మమ్మల్ని విచారణ చేస్తాడు కాబట్టి విచారణ చేస్తా అంటున్నాడు. దేవుడి విచారణలో నిలబడగలమా? చూడండి, రెండో విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఒకవేళ 9వ వచనం చూడండి. ఎప్పుడు చూడండి, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గుడు విడవల్లని నీవు అతన్ని హెచ్చరిక చేయగా, ఇప్పుడు కానీ చెప్పేశాడు అని అనుకోండి. చూడండి, చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషం బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణాలను దక్కించుకుంటావు. అంటే దైవుని బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో చెప్పడమే సంఘానికి. రేపు పొద్దున సంఘం అంతా మారిందని అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ సంఘం అంతా మారకుండా ఒకవేళ నాశనానికి వెళ్ళిపోయినా నువ్వు సంఘానికి కరెక్ట్గానే చెప్పావు కాబట్టి నిన్ను విచారం చేయదు. ఒకవేళ నువ్వు చెప్పకుండా అలాగే నడిపించావు అనుకో సంఘాన్ని, లేదంటే సమాజాన్ని అలా నడిపించావు అనుకోండి, అలా నశించిపోతారో దాంట్లో దైవ సేవకుని కూడా కలిపేస్తానండి. ఎంత సీరియస్ విషయం చూడండి. దేవుని వాక్యం చెప్పకపోవడం అంటే అది ప్రకటించబడాలి. అక్కర్లొద్దప్పుడు ప్రకటించబడాలి వాక్యం. వాళ్ళు బాధపడతారా, వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటాయా, వాళ్ళు మానసికంగా నలిగిపోతారా, లేదంటే వాళ్ళ దయ్యాన్న పోతారా, ఇవన్నీ మైండ్లు ఎత్తుకొని వాక్యం చెప్తున్నాడు అనుకోండి, చివరికి వాళ్ళ దయ వల్ల నువ్వు సంపాదించుకుని ఏది ఉండదు, చివరికి అది పోతుంది, రెండోది దేవుని దయ రెండు పోతాయి, చివరికి ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం అస్సలు ఒక దైవజనుడు సంఘానికి భయపడుతున్నాడు అని అంటే అతను ఎందుకో మనుషులే, ఎందుకంటే భయపడకుండా ఏం చెప్పమన్నాడో చెప్పాలంటే. కొన్ని సంఘాల్లో ధనం కోసం వాళ్ళు ఎక్కడ కానైపోయడం మానేస్తారేమో అని చెప్పి ఎలాగోలాగా వన్నేస్తున్నారు. ఒకసారి ఒక ఆమె, ఎందుకంటే ఒక దానికి సంఘంలో దైవజనుల చేతిలో ఒక 5,000 కాను పెట్టి, అయ్యా ఇదిగో ఇది మీరు సువార్తకే ఉపయోగించండి, కానీ రేపొద్దున్న మా కుటుంబం కానీ అన్న పాపం చేస్తే మాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే ఈ కానుక ఎందుకు వెళ్తున్నాం అంటే మా కుటుంబాన్ని పరిశుద్ధపరచడానికి మీరు వాక్యం చెప్తామని వెళ్తున్నాం ఈ కానుక, అంతేగాని మా పాపాన్ని కప్పెట్టడానికి కదయ్యా. కాబట్టి మా కుటుంబానికి కూడా సత్యమే తెలియజేయండి. ఎందుకంటే మేము పరిశుద్ధపరచబడితే మేము ఎక్కడికి వెళ్తాం? కుటుంబం అంతా పరలోకానికి వెళ్తాం. అప్పుడు మీకు ఇస్తున్నటువంటిది ఇది విలువైనది అవుతూ ఉంటుంది. పిల్లడికి పాఠాల్లో బాగా చదవాలనే కదా ఫీజు కడతారు. ఎలా చదివినా పర్లేదు, నేను 1,00,000 రూపాయలు కట్టేస్తాను అంటాడా? అలాగనే దేవుని ఆమె అలా అన్నప్పుడు ఆ కుటుంబం చూడండి ఇచ్చి, ఇదిగో అయ్యా ఏమైనా చెప్పండి, మా బలహీనతలు ఏమన్నా వాక్యంతో సరి చేసుకుంటాం, మీకు మీరు ఆమె చేయండి, ఇదిగో. కనుక చక్కని మాట. పౌలు గారు ఎప్పుడూ కూడా తన సువార్త సేవలో, ఎందుకంటే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడా కూడా రాజీ పడినవాడు లోకంలో. మనకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయా లేవా? చిన్న చిన్న కష్టాలు భరించలేక మనం లోకంతో రాజీ పడిపోతాం చాలా విషయాలు. అబద్ధాలు, ధన మోసాలు, లేదంటే మనుషులు దయ, ఈ సంపాదించకపోతే ఏదన్నా నష్టమా? కానీ పౌలు గారు ఇంతకన్నా ఏమి ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఈ రోజుల్లో ఎవరైనా క్రైస్తవుడు అన్నట్టు కొట్టడం, ఆ రోజులు క్రైస్తవుడు అంటే తీసుకెళ్ళిపోయి బంధించేస్తారు. చిన్న చిన్న మనుషులు దయ, చిన్న చిన్న ఉన్నటువంటి అయ్యి కూడా నెరవేర్చుకోవడానికి క్రైస్తవులు వదిలివాడు ఎంత దౌర్భాగ్యం. కాబట్టి క్రీస్తు కొరకు పౌలు చేసినటువంటి సేవ ప్రత్యేకమైనది. ఇంకా ఏం చెప్పబడుతుందో చూడండి, అది మీరు ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. హెచ్కేల్ గ్రంథం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఇంకేం చెప్పబడుతుందో చూడండి. ఏమంటున్నాడు అని అంటే, అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు
అధ్యక్షుడిగా ఉంచాను, ఆ యావత్ మంత్రానికి వచ్చో మీ మట్టుకు మిమ్మల్ని వచ్చో ఏమవ్వాలి, జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు చెప్పి ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు వారు మందరం ఏం చేయరు కలిగినప్పుడు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఒక్కల మాటల పలుకు మనుషులు మీలోనే వాడు ఉంటాడండి. వాకింగ్ చెప్తుంటే ఆ పక్కన వాడు చెప్తూ ఉంటాడు ఏమనంటే పర్లేదు ఆయన అలా చెప్తాడు, మనం ఎలా చేయక్కర్లేదు. ఎందుకంటే కొంచెం కొంచెం లోకంతో ఏం చేయాలి, కలిసిపోతుండాలి. అప్పుడులోనే లోకంతో కలకపోతే బతుకు ఎక్కడితే అని పక్కన సలహాలు ఇచ్చేవాడు వాడు ఉంటాడు. సంఘంలోనే మీలోనే బయలుదేరదు అన్నాడు. పౌలు ఎంత నిర్భయంగా చెప్పేశాడంటే శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఒక్కర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. ప్రభువుకు సమర్పించుకుంటే అవసరం లేదు, అంత బాగా అవసరం ఉంటుందా? ఎవడన్నా దేవుని పని చేస్తున్నాడు అనుకోండి, ఇంత రాత్రి పూట కలిసిపోయి కష్టపడడం పని ఉంది, జలుబు చేయదా ఇలాంటి సంఘం ఇంత ప్రయాసపడిపోవాలా సువార్త అని, ఇంత ప్రయాసపడిపోవాలా దేవుని పని అని? ఏం పర్లేదు, జాగ్రత్తగా నీ ప్రాణాన్ని జాగ్రత్తగా ఏం చేసుకో. కానీ ప్రభు కొరకు ప్రయాస పడుట ఎంత దీవునది. మీ ప్రయాస ప్రభువునంది ఏం కదన్నాడు. కొంతమంది ప్రార్థన రావడానికి చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సువార్త చేయడానికి చాలా కష్టపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది దేవునికి కొంతమంది దేవునికి ఇద్దామని అనుకుంటుంటారు, దేవుని పనికి. ఈ రోజుల పక్కన చూడడం అంత ఇచ్చిన అవసరమా దేవునికి? అవి వాటిని ఏడో కొనుక్కోవచ్చు కదా, తెలుగు అయిన వాళ్ళు చెప్తుంటాడు. ఇలాంటిలో ఖచ్చితంగా ఉంటారు. దేవునికి మనుషులకి దూరాన్ని సృష్టించేవారు. ఎందుకో నేను వెళ్ళిన తర్వాత రాజాగా కొంతమంది దేవునికి చిక్కులో, లేదంటే కొంతమంది దేవునికి పనిచేయట్లో ఒక ఆసక్తి, ఒక బలమైన ఆసక్తి. అందుకే పౌలు దాన్ని కూడా హెచ్చరించారు. చూడండి, కావున 3 సంవత్సరంలో రాత్రి పగల్లో కన్నీళ్లు విడిచుచు. 3 సంవత్సరాలు ఎలా ఉన్నాడంటే ఆయన కన్నీళ్లు విడిచాడు. 3 సంవత్సరాలు చూడండి, కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక ఏం చెప్పాడంటండి, బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకము. బుద్ధి చెప్పడం అనే మాట గ్రీక్ లో చక్కని మాట పడతాం. బుచ్చగించకుండా ఉండుట, బుద్ధికి బుజ్జగించకుండా ఉంటే సంఘాన్ని బుజ్జగించడానికి కాదు, బుద్ధి చెప్పడానికే ఉంచాడు. చాలా చోట్ల అబద్ధ బోధన ఎలా జరుగుతున్నాయనంటే మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అనేకులను బుజ్జగించడం వల్ల అనేకులు ఏం చేస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, బుజ్జగింతూ ఉంటారు. బుజ్జగించడం కాదండి. 3 సంవత్సరములు కన్నీళ్ళు అంటండి. ఆయన జీవితం ఎలా సాగిందో చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. సువార్త ప్రయాణంలో కానీ మనలో కానీ మనం ఒక ఎంత నిలుపుకొని ఎంత చేసినా పౌలు గారితో పోల్చుకుంటుంది ఎంత అండి. ఏ రోజు అలా కూర్చొని మనస్ఫూర్తిగా పోలే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎంత అనిపిస్తూ ఉంటుంది అని అంటే ఈ సువార్త పనిలో కానీ చాలాసార్లు పౌలు గారు జైల్లో కూర్చుండి ఎఫెసీ పత్రిక రాశారు. నేను చివరి చెప్పాలని అనుకున్నాను. ఇదంతా ఎప్పుడు రాశారంటే ఎఫెసీ పత్రిక జైల్లో కూర్చొని రాశారు. జైల్లో కూర్చున్న వాడికి ఏం గుర్తు వస్తుంది? ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సి, ఫిలోమోన్, వీటి 4 చలపత్రికలు అంటారు. ప్రజల చెరలో రాశాడు. ఎక్కడ రాశాడండి? చెరలో రాశాడు. ఇంతలా ఆలోచిస్తున్నాడు ఎఫెసీ సంఘం వరకు. తన చెరలో ముందు కూడా తన సంఘాన్ని మాత్రం కూడా మర్చిపోకుండా వాళ్ళ పత్రిక రాశాడు. చూడండి, మీరు కనుక ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రికలో చూడండి ఏముందనంటే మనం చూడొచ్చు ఈ విషయం. ఎఫెసీ పత్రిక ఇంకా మన ఎఫెసీ పత్రికలో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ అంటున్నాడండి 6:21 చూడండి. ఎఫెసీ 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతయో తెలుసుకుంటకు
నా క్షేమ సమాచారం, నేను జైల్లో ఎలా ఉన్నానో, మీకు నా క్షేమం కావాలి కదా, నేను మీ క్షేమం ఆలోచిస్తున్నాను, కానీ నా క్షేమ సమాచారం తెలుసుకుంటూ ప్రియ సహోదరులు ప్రభువునందు నమ్మకమైన పరిచయం తుకీకు నా సంగతులు నీవు మీకు ఏం చేస్తాడు? తుకీకు వచ్చాడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు మా సమాచారం తెలుసుకుంటుకును అతను మీ హృదయములను ఓదారుస్తాడు. ఎందుకంటే పౌలు గారు జైల్లో ఉన్నారు అనే సంగతి సంఘానికి ఎంతో ఏం చేసిందండి, వేదనకరం. కాబట్టి తుకీకి వస్తాడు. పర్లేదు, నేను బాగానే ఉన్నాను. ఎక్కడుంది అంటున్నాడు? దయచేసి గమనించండి, సంఘము కొరకు మనం ఎంత చేసినప్పటికీ అపోస్తలుల గారిలో ఎఫెసీ కొరకు చేసినటువంటి విధానంలో మనం రావాల్సిన వారు విన్నాం. సరే, ఇంత కష్టపడే సంఘానికి ఒక తప్పు మోపాలనుకున్నాడట. మొదటి ప్రేమ లేదు. వాళ్ళు పరిచయంలో వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. నిజమైన బోధ ఏంటో కూడా ఎఫెసీ సంఘానికి తెలుసు. అపోస్తులు కాక తాము అపోస్తులు అని చెప్పుకున్న వారిని కలిపెట్టిన సంఘం. సహనం ఉంది, విశ్వాసం ఉందని ఉంది. మొదటి ప్రేమ మీలో ఒకటి పట్ల ఒకటి ప్రేమ లేదు. అది తప్పు మోపోతున్నది. మారు మనసు పొందితే సరే, లేని దేవుని స్తంభం తీసేస్తాను. ఏంటి, ఇన్ని పనులు చేసినా తీసేస్తారా? ఇంత సత్యం నడుతుంది తీసేస్తారు. ఎందుకంటే దేవుడు ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ లేనప్పుడు చూద్దాం. అందుకే అంటున్నాడు, మొదటి ప్రేమను ఏం చేయమంటాడు? ఎప్పుడు సంఘంలో ఎప్పుడు చూడండి ఏమంటున్నాడు ప్రేమ గ్రంథంలో? మొదటి ప్రేమగా మనం ఒకరిని ప్రేమించటం వలననే దీన్ని బట్టి మీరు నా శిష్యులని లోకంలో ఉన్నారు శిష్యులు. మనం శిష్యులు అని ఎలా తెలుస్తుందంటే, భౌతికమైన రక్త సంబంధం కంటే క్రీస్తు సంఘము గొప్ప రక్త సంబంధం అనే భావము లోకానికి మనం కలిగించినప్పుడు దీన్ని బట్టి మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకుంటారు? లోకం తెలుసుకుంటారు. చూడండి ఏమంటున్నాడు. ఇది చివరిగా ఇంకా మనం ఎఫెసీ పత్రిక ధ్యానిద్దాము. అయితే చివరికి మాట మనం చూసినట్లయితే యోహాను రాసిన గ్రంథం చూడండి ఏమంటున్నాడు అంటే, 2వ వచనం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు చక్కగా క్రియలు చేయగలవు, 2 కష్టపడతావు, 3 సహనం కూడా నేను ఎరుగుదును. నీవు దుష్టులను ఏం చేయలేవు, సాయంత్రం. తర్వాత అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటావు. అంటే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? ఈ మంచి లక్షణాలే కదా. మంచి లక్షణాలు, సహనం ఉందంట, కష్టం ఉందంట, క్రియలు ఉన్నాయంట. ఇంకోటి ఏంటంటే అపోస్తులు కాకే తాము అపోస్తులు అంటే ఎవరెవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నిజమైన బోధకులు ఎవరో గుర్తించిన సంఘం ఎఫెసీ సంఘం. అయినా నీ మీద తప్పు మాపాలను. చూడండి ఆ తప్పేదో చిత్రం చూడండి. నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదని నీకున్న సహనం భరించి నా నామ నిమిత్తం భారం మరి ముఖ్యంగా ఆలోచన భారం భరించుకొని భారం భరించి అలయలేదని నేను అయినను మొదట నీకున్న నా ప్రేమ నువ్వేం చేసావు? వదిలేస్తావు. నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. నేను ఏ స్థితి నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటికైనాను చేయము. అట్లు చేసిన మారు మనసు పొందితే సరే లేని నేను యొక్కకు వచ్చి ఆ దేవస్థానం దాని యొక్క ప్రేమ ఎంత ఇంపార్టెంట్. సాతాను ఏం చేస్తాడు తెలుసా? మన చేత క్లీన్ చేయించేస్తాడు. ప్రేమ మీద ఫోకస్ చేయడం సాతాను టార్గెట్ అది. ఐక్యత. వాడు ఏం చేస్తాడనంటే ఇవన్నీ చేస్తాడు, కానీ వాడు ఏం చేస్తుంటాడంటే, అందుకే అన్నాడు ఏమన్నాడంటే ప్రేమ లేని వాడు దేవుణ్ణి మనం ఒకరి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు. ఎందుకంటే తను చూచిన సహోదరుని ప్రేమించిన వాడు తను చూడని దేవుని ఎప్పటికీ ఏం చేయలేడు. సరే, ఇల్లున్నా సరే ఒకవేళ మనం కొన్ని మంచి లక్షణాలను బట్టి పొంగిపోతూ అసలైన విషయాలు వదిలేసాడు అనుకోండి, ప్రేమ వదిలేస్తే పోయినట్టే. ప్రేమ అందుకే అన్నాడు ఏమన్నాడు చూడండి. కొన్ని పత్రికలో పౌలు గారు కూడా రాశారు. ఏమంటున్నారో చూడండి. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక చివరికి చూసి మనం ముగించుకున్నాం. 1 కొరింథీ 13వ అధ్యాయము. మనం ఒకరి నిమిత్తం ప్రార్థన చేయవస్తున్నాం, ఒకరి నిమిత్తం ఒకరు నమ్మకం కూడా. చూడండి ఏమంటుందంటే 13వ వచనంలో 3వ వచనం చూడండి. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబొట్టక నా
శరీరం అప్పగించను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఎఫెసీ సంఘానికి అదే చెప్పాడు. ఏమంటున్నాడు? ప్రేమ ఏమంటున్నాడు అండి? దీర్ఘకాలమును నీ సహోదరును ఎంతకాలం సయంత్రం, నీ సహోదరును ఎంతకాలం సయంత్రం, దీర్ఘకాలం సయంత్రం. రెండోది దయ చూపించును. ఏం చూపిస్తుందంటండి? దయ. రెండోది. మూడోది ప్రేమ ఏం చేయకూడదు? మత్సరం అంటే అసూయ పడదు అసలు చూసినట్లే. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ప్రేమ డంబముగా ప్రవర్తించుకో అసలు. తర్వాత విషయం చెప్తున్నాడు, అది ఉప్పొంగదు. ఇది ప్రేమ అంటే. అమర్యాదగా నడవదు. మనం ఏమంటామంటే పైన ఎందుకు చేశాను కదా, ఎందుకు ప్రేమ లేదనుకుంటున్నాను నన్ను, అది ఎన్ని ఉన్నా సరే లేవని చెప్తున్నాడు అక్కడ. అంటే ప్రేమ లేకుండా బీదలకు ఆస్తి ఇచ్చేస్తానా? ఇచ్చేస్తాం, ఎందుకంటే ప్రేమ లేకుండా ఇవ్వచ్చు చెప్పలేదు. ఈ ప్రేమ అనేది ఒక ఎఫెక్షన్. ఒకరి పట్ల ఒకరు అనురాగము గలవారై, ఒకరి పట్ల ఒకరు. మన సహోదరుడు ఎవరికో బాగలేదు, అతనే నువ్వు మర్చిపోతున్నావా? లేదంటే నా సహోదరుడు అమెరికా దేశంలో ఇప్పుడు మనం ఆరాధన రాలేదనుకోండి, ఇక్కడ ఆయన భక్తి లేదు, అందుకే తేమాత్రం ఆరాధన అంటాం మనం. అయితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, సహోదరుడా మొన్న ఆదివారం నేను చూడలేకపోయాను పట్టుకుని ఏడ్చేస్తారంట వాళ్ళు వెళ్ళేటప్పుడు. నేను చూడలేకపోయాను, నీతో కలిసి నేను ఆరాధించలేకపోయాను. ఇంకెప్పుడు అలా చేయకు, నాకు ఆనందాన్ని దూరం చేయదు. వాళ్ళు పట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోతారండి ఇంటికి. మన దగ్గరికి వెళ్ళి, సహోదరుడా గడిచినటువంటి వారంలో బైబిల్ కార్యక్రమం నేను చూడలేకపోయాను, గడిచినటువంటి సహవాసంలో నేను చూడలేకపోయాను, నాకు ఆ భాగ్యం. అయితే వాళ్ళు ఇంకెప్పుడు మాట్లాడండి ఆ ముక్క పట్టుకొని ఉంటారు. ఓహో నేను లేకపోవడం వల్ల నా సహోదరులకి ఎంత. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటూ ఉంటారు, అఫెక్షన్. ఒకరి ఎడల ఒకడు అనురాగం గలవారి, అనురాగం. కనుక ఎందుకంటే మనము ఎదుటి వారిని ప్రేమించు కనుక ఎఫెసీ సంఘానికి చక్కని పత్రిక రాశాడు, ఎఫెసీలో చక్కని పరిచయం చేశాడు. ఇప్పుడు అలాంటి సంఘాన్ని కారణాలు విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అండి ఏం చేశారంటే, ఇక మీద నా ముఖం మీరు చూడరు అని అన్నప్పుడు పౌలు మెడ మీద పడి ముట్టు పెట్టుకుని ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఏం చేసి అక్కడే మోకాలు వేసి ఓడ వరకు అతను ఏం చేశారు? సాగనంటారు. ఎందుకంటే పౌలు సువార్తకి వెళ్తున్నాడు, క్షేమంగా వీడుకోలు వారు ఏం చేశారు? ఓడ వరకు వాడిని ఏం చేశారు? సాగనంటారు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు, అని ఎలా సాగనంటారు? ఈ టైంగా టైంలో వచ్చేటట్టు వాళ్ళు సనుక్కుంటా ఆతిథ్యంతో ఉంటారు, సనుక్కుంటా సాగనంతో ఉంటారు. వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇంటికి బంధువు వచ్చాడు, లేదంటే సంఘసభ్యుడు వచ్చాడు, ప్రేమతో చేయడు, మర్చిపోకూడదు. ఒక ఎఫెక్షన్. అయ్యో నా సహోదరుడు వచ్చాడా, నా సహోదరు వచ్చాడు, అయ్యో నా బంధువులు వచ్చారా, నన్ను ఎంతగా మొన్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతగా ప్రేమించారు నన్ను. అందుకని ప్రేమ విషయంలో మీరు ఏ వారికి అచ్చు, ప్రేమ విషయంలో మాత్రం అచ్చు ఉండదు. మీరు ఇంటికి వెళ్తారు ఎక్కడికో సెలవుల్లో, వారు ఎంత ప్రేమగా చూస్తారు. మళ్ళా వారు మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటి ప్రేమ మనకంటే అది భారంగా ఉండకుండా చూసుకుంటాం. భారంగా కాదు, అదొక ప్రేమ. ఎందుకంటే క్రైస్తవం అంటేనే ప్రేమతో స్థాపించబడింది. ప్రేమ వల్లనే మొట్టమొదట ఎందుకు ప్రేమించాలి, ఆటోలు ప్రేమించాలనే క్వశ్చన్ ఈ దేవుడు వేసుకుంటే మనం రక్షించబడుదా? చెప్పండి. ఎందుకు ప్రేమించాలి అని దేవుడు అనుకోలేదు. ప్రేమిస్తాం. ఎలాంటి వారిని ప్రేమిస్తాం? ఎలాంటి వారిని ప్రేమించాడండి? పాపులను ప్రేమించాడు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా వారు విమర్శించే విధానం ఎలా ఉండాలంటే, నా సహోదరుని కోల్పోతానేమో అన్న హెచ్చరిక ఇవ్వాలి తప్ప వాడి పాపాన్ని ఎక్కువగా నలగొట్టేసి వాడి పాపాన్ని ఎండగట్టేసి సమాజంలో చెప్పేవాళ్ళని అయి ఉండకూడదు. మనం ఆ జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి ఎవడన్నా పాపంలో దొరకడం అనుకోండి, సమాజం అంతా ఎండగట్టేస్తుంటారు. సమాజానికి ఎండగడేసి అట్రాక్టుడు ఇలాంటాడు. నో,
నీవు క్రీస్తు ప్రభుత్వానికి అన్నాడు, ఎవడైనాను తప్పిదములో చిక్కుకొని ఎడల. చిక్కుకుంటే ఏమంటారు చూడండి, గలతీ పత్రికలో నువ్వు చూసినట్లయితే, నేను మర్చిపోతున్నాను అందుకే చూడండి, గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో చూడండి, గలతీ 6వ అధ్యాయమో 1వ వచనం చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములను చిక్కుకునే ఎడలా ఏమంటాడండి, 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఎడలా ఆత్మ సంబంధులని మీలో ప్రతి వాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే చూచుకొచ్చు. చూడండి, ఎవడన్నా ఒకవేళ తప్పిదంలో చిక్కుకుంటే నేను కూడా శోధన పడిపోతానేమో అని చెప్పి ఏం చేయాలట, సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారములు ఒకటి భరించి ఏం చేయాలి, ఒకని భారం ఒకటి భరించి ఏలాగూ క్రీస్తునేమో పూర్తిగా ఏం చేయాలి. వాడు తప్పు చేశాడు అనుకోండి, మనం ఏమంటామంటే ఆడే తప్పు చేస్తా నేను చేయను అనుకుంటాం. రేపు పొద్దున్న నువ్వు పడిపోతే ఈ రోజు వరకు బాగా ఉన్నాం, ఈ రోజు వరకు ఓకే కానంటున్నాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా. ఎఫెసీ సంఘాన్ని మంచి పత్రిక రాశాడు. చివరిగా ఎఫెసీ పత్రిక, ఎఫెసీ 1వ అధ్యాయంలో దేవుని సంకల్పం ఉంటుంది. ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం ఎలా రక్షించబడ్డాం, కృప వల్లనే మనం ఏం చేయబడ్డాం, రక్షించబడ్డాం. 3వ అధ్యాయంలో సంఘం యొక్క గొప్పతనం ఉంటుంది. 4వ అధ్యాయంలో ఆ సంఘ పరిపాలన విధానం ఉంటుంది. 4వ అధ్యాయం చివరిలో క్రైస్తవ జీవితం గురించి ఉంటుంది. 5వ అధ్యాయంలో క్రైస్తవ జీవితంలో భార్య భర్తల పట్ల కానీ లేదంటే క్రైస్తవ జీవితంలో ఎలాగ మనం నడవాలనేటువంటి విషయాలన్నీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు పిల్లల బాధ్యతలు ఉండి 6వ అధ్యాయంలో ముఖ్యమైనది ఏంటంటే అందరం కలిసి ఎవరితో యుద్ధం చేయాలి. ఇప్పుడు సంఘానికి అంతటి ఈ పత్రిక అవసరం కదా, ఇది చాలా అవసరం. దేవుని చెప్పినైతే నేను ఆ పత్రిక బోధించడానికి టైం తీసుకుంటాను. కనుక 6వ అధ్యాయంలో ఈ విధంగా అమర్చిన సంఘము ఎవరితో యుద్ధం చేయాలి, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని సాతానుతో ఏం చేయాలి. ఈ భూమి మీద గమనించండి, సాతానుతో యుద్ధం చేసే ఏకైక సంస్థ కాదు, కానీ ఏకైకమైన సమాజం ఏమంటే సంఘం. అది సంఘము ఎవరితో యుద్ధం చేస్తారు, ఎందుకో తెలుసా, సాతాను జయించిన ఆయన సాతాను ఎందుకు సంఘం ఉంటే చెప్తుందంటే, మనం ఆలోచించినట్లయితే మిగతా వాళ్ళు ఎవరో దేని జయించలేదు, సాతాను జయించిన వాడే సంఘానికి శిరస్సు. సాతాను జయించింది ఎవరున్నారండి భూమి మీద, ఒకే ఒకటే జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చెప్తాను, జయించు వారి పేరు రాస్తానండి. కనుక ఆ విధమైనటువంటి భక్తిని, ఆ విధమైనటువంటి భయంతో దేవుని మనం కొనసాగుతూ దేవుని యొక్క వాక్య జ్ఞానంలో మనం పెంపడతాం. చక్కగా మీ అందరికీ నా హృదయం